ఆశీర్వాదాలకు కారణభూతుడా యేసు ప్రభువానికి వందనాలయ్యా. ఇంతవరకు పాటలు పాడి మీ నామాన్ని స్తుతించాం తండ్రి. అలాగే కీర్తనలో మరి మంచి ఉన్నారు స్తోత్రాలు, ఆరాధనలో మేము మంచి ఉన్నారు స్తోత్రాలు. అలాగే తెలియనైనా మరి ఈ సమయంలో ప్రభు నీ ఆత్మ సహాయం మరి దయచేయండి. ఈ వాక్య ధ్యానం చేయించుండి నీ బిడ్డని నన్ను మరుగుపరిచి నీ ఆత్మనాయం నుంచి కూడి వచ్చిన బిడ్డలతోనూ నాతోనూ మీరు మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకున్న తండ్రి ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుకున్న వాక్యంలో మనం గడిచిన 2-3 వారాలకి ఉదయ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాము. ఈ వాక్యం మనకు నేర్పిస్తున్న ఒక ముఖ్యమైన విషయం అంటే నేను ధ్యానం చేస్తున్నాను. చాలా విషయాలు నేర్చుకోవాలి. ఇది ఒక పూటతో అయ్యే వాక్యము కాదు, కానీ ఈరోజు ప్రభు మనతో మాట్లాడే ప్రేరేపించే విషయాన్ని మాత్రమే మనం తెలుస్తున్నాం. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకున్నట్టు ఒక విషయం ఏంటంటే, యెహోషాపాతు జీవితంలోకి, ఆయన పరిపాలన చేస్తున్న రాజ్యంలోకి ఒకేసారి నలుదిక్కుల నుండి సమస్యలు పెరిగిపోయినాయి. ఒకవైపు నుంచి కాదు, నలువైపుల నుంచి కూడా ఉక్కిరి బిక్కిరి చేసే సమస్యలు, వారి ప్రాణాల మీదకి వచ్చే సమస్యలు, వారి ముంచివేసే సమస్యలు యెహోషాపాతు మీదకి, యోధా దేశం మీదకి వచ్చినప్పుడు యెహోషాపాతు దేవుని తట్టు తిరిగాడు. ప్రజలు కూడా దేవుని తట్టు తిప్పి దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. దేవా, మాకు తీర్పు తీర్చువా, వారికి తీర్పు తీర్చువా. అలాగే ఈ సమస్య కూడా మాకు శక్తి సరిపోదు, మాకు ఏం చేయాలో కూడా మాకు తోచట్లేదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే, యెహోషాపాతు జీవితంలోకి అతన్ని ముంచివేసే సమస్యలు వచ్చినప్పుడు అతడు దేవుని తట్టు తిరిగాడు. దేవుని తట్టు తిరిగి ప్రార్థనే చేశాడు. దేవుని స్తోత్రము. ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకున్న ఒక విషయం ఏంటంటే, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. దేవుని స్తోత్రం. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ఆ అధ్యాయం మనం చదివితే అంత ఉధృతంగా వచ్చిన ఆ సమస్య, అంత ముంచివేసే ఆ సమస్య, దేవుడుకి ప్రార్థన చేయగానే ఏమైంది? దేవుడే వారి పక్షం నిలిచి యుద్ధము చేశాడు. ఆ సమస్య ఎంత ఉధృతంగా వచ్చిందో అంతగా వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళా వారి జీవితాల్లో క్షేమంగా ఉన్నాయి. దేవుని స్తోత్రము. వారి జీవితాల్లో క్షేమంగా ఉండడానికి, వారి సమస్య తొలగిపోవడానికి మధ్య నిలిచేది ఏంటంటే ప్రార్థన. కాబట్టి ఒక క్రైస్తవుడి జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన విషయము. అర్థం చేసుకోండి. నువ్వు యేసు ప్రభువుని కలిగి ఆయన ఆరాధిస్తూ ఆయన వెంబడుతున్న జీవితంలో నీ ప్రార్థన ఎలా ఉంది? అది ఈ రోజున ప్రార్థన ప్రశ్న. ఉందా ప్రార్థన అనే ఒక ప్రశ్న నేను ఎవరు నిలబెట్టను, క్వశ్చన్ వేయను. మీ అంతరంగానికి మీరే ప్రశ్న వేసుకోండి. ఒక రోజులో నువ్వు చేసే ప్రార్థన ఎంత? ప్రార్థిస్తున్నావా? అసలు ప్రార్థనే చేయట్లేదా? అసలు ప్రార్థన చేయడం తెలుసా? ప్రార్థన శక్తి తెలుసా? ఎలాగో ప్రార్థన చేయడం తెలుసా? ప్రార్థన అనే విషయం చాలా ఉన్నాయి. దాంట్లో నువ్వు ఎక్కడ ఉన్నావు? ఏ మెట్లో ఉన్నావు? ప్రార్థన అనే విషయంలో ఫెయిల్ అయిపోయి ఉన్నావా? ప్రార్థనలో ఎల్కేజీలో ఉన్నావా? యూకేజీలో ఉన్నావా? ఏ తరగతిలో ఉన్నావో నీవు నిర్దేశించుకోవాలి వాక్యం ద్వారా. అర్థమవుతుందా? ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది. అది గొప్ప ఆయుధము క్రైస్తవుడికి. ఈ గొప్ప ఆయుధాన్ని అసలు నీ దగ్గర ఉందా? ఉంటే వాడుకుంటున్నావా? లేదా వాడుకోకూడదని ఏం చేసావు? ఈ రోజున దేవుడు నేను ప్రశ్నిస్తున్నాడు. ఒక పక్క నీ జీవితం మునిగిపోతుంది, నీ జీవితంలో సమస్యలు పెరిగిపోతున్నాయి, రోజు రోజుకి పరిస్థితులు మారిపోతున్నాయి. ఇంత జరుగుతున్నా కూడా కనీసం మోకాళ్ళేసే అనుభవం కానీ, ప్రార్థించాలన్న ఆలోచన కానీ కనీసం రావట్లేదంటే ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలన్న ప్రశ్న దేవుడి వాక్యం నిన్ను సూటిగా మాట్లాడుతుంది. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఈ గొప్ప సత్యం తెలిసి కూడా వారు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించే ఆ మెట్లకు రావడం లేదు. ఒక సమస్య నీ ముందుకు వచ్చిందంటే నువ్వు చేయవలసిన మొదటి పని ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రార్థన. అది రోజు లేదు. సమస్య వచ్చింది యెహోషాపాతు జీవితంలోకి, కానీ అతను వెంటనే ఏం చేశాడు? దేవుని దగ్గర మొదలుపెట్టుకున్నాడు. దేవుడే మనకు విజయము.
కాబట్టి ఈ విషయాలను మనం దేవుడు మర్చిపోయి మన సొంత జ్ఞానంతో ఆలోచనలు, సొంత జ్ఞానంతోనే పరుగులు, సొంత జ్ఞానంతోనే ప్రయత్నాలు చేస్తున్నాము. జీవితంలో ఓటమి మిగులుతుంది, నిరాశ మిగులుతుంది, దుఃఖం మిగులుతుంది. ఇది మంచిది కాదు. ఓ దేవుని బిడ్డ, లోకంలో లేని వారికి నీకున్న ప్రత్యేకత ఏంటంటే దేవునితో గొప్ప సంబంధం కలిగి ఉంది. స్తోత్రము. ఆయనకి నీకు సంబంధం కలిపేదే ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారా ఎన్న విజయాలు బైబిల్లో మనకు కనబడుతున్నాయి. కాబట్టి వాటిని ధ్యానిస్తున్నప్పుడు, వాటిని వింటున్నప్పుడు నీలో కూడా ప్రార్థించాలని అనుభవం నీకు రావాలి. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన లేని ఇల్లు ఒక పాడుబడిన ఇల్లుతో సమానం. అర్థమైందా? ప్రార్థన లేని ఇల్లు ఒక పాడుబడిన గృహంతో సమానము. ఒకవేళ ఇల్లు అందంగా ఆల్టెక్తో ఉండొచ్చు, మార్కెట్లో ఉండే షో ఐటమ్స్ ఎన్నో నీ ఇంట్లో పెట్టుకోవచ్చు, ఎంతో శుభ్రం చేసుకోవచ్చు, ఎన్నో చేసుకోవచ్చు. కానీ ప్రార్థన లేకపోతే నీ ఇల్లు దేవుడి దృష్టికి అది పాడుబడిన ఇల్లుతో సమానము. పాడుబడిన ఇంట్లోకి ఏం ప్రవేశిస్తాయంటే గబ్బిలాలు, జేళ్ళు, జరిళ్ళు, తేళ్ళు అవన్నీ ప్రవేశిస్తాయి పాడుబడిన ఇంట్లోకి. బాగున్న ఇంట్లోకి రావయి. కాబట్టి నీ ఇల్లు ఎప్పుడైతే ప్రార్థన లేకుండా ఉంటుందో, నీ ఇల్లు ఎప్పుడైతే ప్రార్థన లేని జీవితం గడుపుతున్నావో నీలోకి ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అర్థం చేసుకోండి. ఈ రోజున ప్రార్థన గురించి నీకు తెలియాలని, ప్రార్థనకు శక్తిని గుర్తించాలని ప్రభు పేరిట మీతోటి మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రము. నేను ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు కొన్ని భాగాలుగా నేను కొన్ని పాయింట్లు పెట్టుకున్నాను. తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఒకటి మీకు నేర్పిస్తాను, మీరు కూడా తెలుసుకోండి. చాలా విషయాలు మన ముందు ఉన్నాయి. దేవుని స్తోత్రము. మొదటి పాయింట్ అంటే 1, 2, 3 కాదు, కానీ మీరు గుర్తుపని అడుగుతారు మిమ్మల్ని అందరూ కూడా నాకు చెప్పాలి. మొదటిగా ఒక పాయింట్ ఏంటంటే, కొందరికి ప్రార్థన అంటే ఏంటో తెలియదు. ఇది ఒక స్టేజ్. ప్రార్థన అంటే ఏంటో తెలియదు. ఎప్పుడైనా ఎక్కడన్నా ప్రార్థన చేయమని అనుకోండి, నువ్వు చెయ్యి భుజాలు నడుముకుంటారు. గొడవటానికి మాత్రం నోరు భలే ఉంటుంది. అనవసర కవులు చెప్పడం మాత్రం అన్ని లోకమంతా తెలుసు, ప్రార్థన చేయడం మాత్రం తెలియదు. తెలుసుకో, ఇది నీకు ఏదో ఉపయోగం. లోకమంతా తెలిసిన ఉపయోగం ఏమీ లేదు. కానీ నీ జీవితంలో ప్రార్థించినట్టు ఒకటి తెలియకపోతే నువ్వు ఓడిపోతూనే ఉంటావు. అర్థమవుతుందా? నువ్వు దిగిపోతూనే ఉంటావు. గుర్తుపెట్టుకో, నేను లేపేది, నీకు జయమిచ్చేది, నీకు సమాధానం ఇచ్చేది, నేను ఆస్వాదించేది ప్రార్థన. కాబట్టి నువ్వు ప్రార్థన విషయంలో ఎక్కడ ఉన్నావు అని మొదట ఒక ప్రశ్న వేసుకుంటే, మొదటి పాయింట్ ఏంటంటే, చాలా మందికి ప్రార్థన అంటే ఏంటో తెలియదు. ప్రార్థన నేర్చుకో, తెలుసుకో. ఎలాగొస్తుంది ప్రార్థన? ఎలాగొస్తుంది అంటే, కొత్తగా వచ్చే సినిమాకి వెళ్తే ప్రార్థన వచ్చేస్తుంది. సినిమా హాల్ వెళ్ళట్లేదు ఇప్పుడు, అన్ని డౌన్లోడింగే కదా. దాంట్లో ప్రార్థన వస్తుంది కదండి. వస్తుందా? ఎక్కడికి వెళ్తే వస్తుంది? KFCకి వెళ్తే వస్తుందా? ఇంకేమున్నాయి? రెస్టారెంట్ మాల్కి వెళ్తే వస్తుందా? ఎక్కడికి వెళ్ళి వస్తుంది ప్రార్థన? అది మనకి ఇష్టం ఉండదు. వచ్చిన టైం మనం చూస్తూ ఉంటాం, ఎంత బేగా అయిపోతుంది. ప్రార్థన అనేది నేర్చుకోవాలమ్మా, ఇది నీకు అవసరం ఇది. కాబట్టి ప్రార్థన చేయడం నేర్చుకుంటే ఇది బ్రదర్స్ పేరు జరుగుతుంది. 2 పురుషులందరూ కూడా మీరు చేయట్లేదు, పక్కన కూర్చోండి. ఒకరోజు రోజు ప్రార్థన చేయడం వస్తుంది. నాకు ప్రార్థన చేయడం రాదనొద్దు, వచ్చి కూర్చో. అందరూ అలా వచ్చిన మన సంఘంలో లేగారికి అసలు ఏమి రాదు. ఏంటి ఆ నోరు మీకు ప్రార్థన చేయడం ఏమిటో ఆమెకి తెలియదు. అలాంటిది మన చిన్న సహవాసంలో ఆమె యొక్క కొడుకుంది. ఆమె నెమ్మదిగా ఈ రోజున అనేకుల కోసం ప్రార్థన చేసే ఒక ప్రార్థన నింపబడింది. దేని స్తోత్రము. వస్తుంది, నేర్చుకుంటే అన్నీ వస్తాయి. అభ్యాసం మనం చెయ్యాలి కదా, నీకు ఆశ ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి నువ్వు మొదట ప్రార్థన చేయడం నేర్చుకో ఫస్ట్. ఇది నీకు అవసరము, ఇది నీకు ఉపయోగము, నీ జీవితానికి మేలు. నెంబర్ 1. రెండవ పాయింట్ ఏంటంటే, కొందరికి ప్రార్థన ఎలా చేసుకోవాలో తెలియదు. ప్రార్థన చేయడం తెలియదు. ప్రార్థన అంటే ఏంటి తెలియదు కొందరికి ప్రార్థన ఎలా చేసుకోవాలో తెలియదు. ప్రార్థన ఒక విధానం ఉందండి. ప్రార్థన చేయడంలో ఒక విధానం ఉంది. ఎలా పడాలో చేయకూడదు ప్రార్థన. ఎలా పడాలో చేస్తే ప్రార్థన జవాబు రాదు. ఇక్కడ మనం చదువుకుని అధ్యయనం 10 ఉంటుంది. గమనిస్తే మనం చెప్పడానికి టైం లేదు. ఎలుగోసం ఎలా ప్రారంభించడం ఒక లైన్ ఉంటుంది. ఆర్డర్లోంచి ఎంత జవాబు వస్తుంది. చాలా మంది జీవితాల్లో ప్రార్థన జవాబు ఎందుకు రాంటది అంటే, వాళ్ళకి ఎలా చేయాలో వారికి తెలియదు. కాబట్టి ఎలా చేయాలో దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది. ఈ సన్నిధిని మీకు నేర్పిస్తున్నాం, నేర్చుకోండి. ప్రార్థన చేయాలి నేను మొదలెడితేనే మీకు అర్థమవుతుంది.
నెంబర్ 3, కొందరు ప్రార్థన చేయించుకుంటారు కానీ చేసుకోరు. 3వ పాయింట్ ఏంటి? నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి. అంటే ఏంటి? ప్రార్థన చేస్తే కార్యం చేసే సంఘం వారికి తెలుసు కానీ వారు మాత్రం ప్రార్థన చేసుకోరు. ఇది మంచిది కాదు. అది మొదటి స్టేజ్. స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళకి ఏంటిది? ప్రార్థన చేయడం చేత కాదు అంటే నేను ఒక భాష చెప్పండి, వేలు ముద్ర సమానం. ఏమనంటారు వేలు ముద్ర అని? అంతే కదా. అది ఎంతకాలం మంచిస్తాగా కరెక్ట్ అది. కాబట్టి ఎంతకాలం ప్రార్థన చేయడం కాదు, నువ్వు కూడా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. నీ ఇతరుల కోసం ప్రార్థన చేసే వ్యక్తిలోకి నువ్వు ఎదగాలి. దేవుని స్తోత్రం. ఇంకొక పాయింట్ చెప్తున్నాను. కొందరికి ప్రార్థన శక్తి అంటే వారికి తెలియదు. ప్రార్థనలో ఎంత శక్తి ఉందనేది తెలియాలంటే దేవుని వాక్యం విన్నప్పుడే నీకు దేవుని యొక్క శక్తి అంటే నీకు రుజువు అవుతుంది. తర్వాత 5వ పాయింట్ చెప్తున్నాను. కొందరికి ప్రార్థనలో విశ్వాసం ఉండదు. ఏముండదు? దేవుడి కార్యం జరిగిస్తున్న విశ్వాసం వారిలో ఉండదు. ఎలా వస్తే విశ్వాసం? వినుట వల్ల విశ్వాసము కలుగును. వినుట ఎవరి గురించి వినను? మెగాస్టార్ గురించి చెప్తే వినను. అదేనా? అయ్యే కదా మనకు కావాల్సినవి. ఆ స్టార్ ఈ స్టారే కదా. కాబట్టి వినుట ఎవరి మాటల గురించి వినాలి? ఎవరి గురించి? క్రీస్తు మాటలు. ఎక్కడ దొరుకుతాయి? దేవుని సన్నిధిలోనే. దేవుని స్తోత్రము. కాబట్టి ఆయన మాటలు వింటుంటే, ఆ మాటలు నీలోకి వెళ్తుంటే నీలోకి ప్రార్థన ఆసక్తి పెరుగుతుంది, విశ్వాసం అనేది అభివృద్ధి అవుతుంది. దేవుని స్తోత్రము. ఇంకొక పాయింట్ చెప్తున్నాను. కొందరికి ప్రార్థన తెలుసు, ప్రార్థన శక్తి తెలుసు, కానీ ప్రార్థన చేసుకోవాలి. అదొక బ్యాచ్. ప్రార్థన చేయని తెలుసు, సమయం వస్తే ప్రార్థన చేస్తారు, కంగు అనిపిస్తారు వాళ్ళు. అబ్బా ఇంత ప్రార్థన ఉందా ఈ అమ్మాయిలోని, ఇంత ప్రార్థన ఈ అబ్బాయిలోని, వీడు ఇంత బాగా ప్రార్థన చేస్తుందా, ఇంత బాగా ప్రార్థన చేస్తా అనుకుంటారు. అందరూ ఆశ్చర్యపోతారు అనమాట. అలాంటి ప్రార్థన చేస్తారు వాళ్ళు. అలాగే ప్రార్థనలో ఎంత శక్తి దాకా ఉందంటే మొత్తం రిఫరెన్స్ సహా మొత్తం చెప్పేస్తారు, కానీ వాళ్ళ జీవితంలో మాత్రం ప్రార్థన చేసుకోవాలి. ఇదొక బ్యాచ్. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా చాలా జాగ్రత్త సుమ, చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవి. ఎందుకు సందర్భం చెప్తున్నా మళ్ళీ నేను. కొందరు ఎలా ఉంటారంటే ఒక బ్యాచ్ క్రైస్తవ కుటుంబంలో పుడతారు, క్రైస్తవేతరులా బతుకుతూ ఉంటారు. ఉదాహరణ చెప్పిన మీకు, ఇస్రాయేల్ కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఇస్రాయేలుగా వ్యతిరేకంగా జీవించింది. ఎవరు? యెజబెల్. ఎవరు ఉంటున్నారు? ఇస్రాయేల్ వంశంలో ఇస్రాయేల్ కుటుంబంలో పుట్టింది, కానీ ఇస్రాయేల్ వ్యతిరేకంగానే జీవించింది. అన్య కుటుంబంలో పుట్టింది, అన్యుల ఆరాధించి వచ్చిన వ్యక్తి, కానీ ఆమె దేవుళ్ళు ఎదిగింది. ఎవరు? రూతు. ఎంత తేడా గమనించుకోండి. ఈరోజు చాలా మంది ఎలా ఉన్నారంటే పేరుకు క్రైస్తవులే కానీ వారి క్రైస్తవేతరులాగే జీవిస్తున్నారు. అర్థం చేసుకోండి ఎలా ఉన్నావు నీ ప్రవర్తన. ఈరోజు చాలా మందిలో యెజబెల్ ప్రవర్తన చాలా మంది కనబడుతుంది. దేవుని పెట్టలే, కానీ వారు మారు మనసు లేదు, ప్రార్థనా జీవితము లేదు, దేవుని సహవాసము లేదు. ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ మాటలో నేను ఎవరితో వేలు పెట్టి చూపించట్లేదు. మీలో ఉంటే నన్ను విమర్శించడానికి వద్దు, సరి చేసుకోవడం కోరుకుంటున్నాను. నేను స్తోత్రము. సరి చేసుకుంటే నీకు ఆశీర్వాదము, సరి చేసుకుంటే నీ భూమి మీద ఘనమైన జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు. కాబట్టి 7వ అంశం కూడా రాసి పెట్టినాను. కొంతమందికి ఏంటంటే ప్రార్థన శక్తి ఉంది కానీ ఆ ఆయుధాన్ని పదులు పెట్టిన వాళ్ళు, అంటే ప్రార్థన చేయడం దాన్ని పదులు పెట్టే పని ఉండదు. కాబట్టి వారికి కత్తి ఎప్పుడు కూడా తెగదన్నమాట. సరే, ఇది ఒక 7 పాయింట్లు మీకు జ్ఞాపకానికి మాత్రమే చెప్పాను. మనం ప్రధాన అంశంలోకి వెళ్ళిపోతున్నాం. దేవుని స్తోత్రము. ఇప్పుడు నేను మొదట చెప్పిన ఈ పాయింట్లన్నీ కూడా చెప్పేది. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ ప్రార్థన అంటే తెలియదు. 2 ఎలా చేయాలో తెలియదు. 3 4 మంచిది, తప్పే కాదు. రైట్, మంచిది. ఆ కాగితం ఎక్కడ వదిలేకండి, అది మీకు కూడా తీసుకెళ్ళి. నేను స్తోత్రం. దాన్ని ఎదగాలి. మంచిది. హల్లెలూయా.
కాబట్టి ఇది ఒక ఆట చెప్పాను. అయితే ప్రార్థన మన రెండు భాగాలు. ఈరోజు మీకు ఒక లెసన్ లాగా ఉంటుంది, చెప్తాను వినండి. ప్రార్థన రెండు భాగాలు. ఒకటి, ప్రార్థన అనే మాట 3 అక్షరాలు, అందులో 3 విషయాలు ఉంటాయి. ఇది ఏ ప్రార్థన, బి ప్రార్థన చెప్తున్నాను. అంటే ఏ బి అంటే 2 భాగాలు, ప్రార్థన 2 భాగాలు. ఒకటి ఏంటంటే ప్రార్థనలో ఒకటి ఏంటంటే విశ్వాసము, నిరీక్షణ, దర్శనము. ఇది ఒక ప్రార్థన, ఇది ఒక బ్యాచ్. రెండో బ్యాచ్ ఏంటంటే విశ్వాసము, నిరీక్షణ, దేవుని చిత్తము. అర్థమవుతుందా? ఈ 2 తేడా ఉంటాయి. విశ్వాసము, నిరీక్షణ, దర్శనం ఏంటంటే విశ్వాసం కలిగి ఉండాలి, అది చేసే వరకు నిరీక్షించాలి. ఎలా? దీనికి ఆధారం ఏంటి? దేవుడు సూర్యుడు నీతో ఒక వాక్యంతో మాట్లాడతాడు, అది నీతోనే మాట్లాడాడు ఆ వాక్యం. ఆ వాక్యం నీకు ఆధారమై ఉండాలి. లేదా ఒక దైవజనుడి నీ కోసం ప్రార్థన చేసి ఇది జరుగుతుందమ్మా అన్నప్పుడు తన కోసం ప్రార్థన చేయాలి. దేవుడు నీతో స్వయంగా మాట్లాడి దర్శనం ఇచ్చిందని నీకు దానికోసం అది జరుగుతుంది నమ్మాలి. ఈ 3 లేకుండా అది జరుగుతుందని బ్లైండ్గా వెళ్ళడం మంచిది కాదు. అర్థమవుతుందా? ఇంకొకటి ఉంటుంది ఏంటంటే విశ్వాసము, నిరీక్షణ, దేవుని చిత్తము. ఒక్కొక్కసారి నువ్వు చేస్తావు, కోరుకుంటావు, ఆశపడతావు, అది జరగదు, ఆగిపో, తప్పేమీ కాదు. ఒకటికి రాలేదు, ఒక ఉద్యోగం రాలేదు, లేదా ఒక వ్యాపారం జరగలేదు, లేదా ఒక సీట్ రాలేదు, లేదా ఒక వివాహం కాలేదు, ఎందుకు ఆగింది? అది నీ దేవుని చిత్తం. అది అర్థమవుతుందా? దేవుడిని దర్శనం ఇచ్చాడు అనుకో, అది జరగకపోతే ఆలోచించు. దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు, ఇది జరుగుతుందా? అప్పుడు ఎదురు చూడు, నిరీక్షించు, అది ఫలిస్తుంది. దేవుని స్తోత్రము. కాబట్టి దేవుడు మాట్లాడకుండా, దేవుడు నీకు ఒక దర్శనంలో కానీ ఒక వాగ్దానంలో కానీ ఏది నీకు డైరెక్ట్గా లేకుండా ఆయన బ్లైండ్గా ఉండకూడదు. అర్థమవుతుందా? ప్రార్థన చేసుకో, నిరీక్షించు, అది దేవుడి చిత్తం కదా, అదే జరుగుతుంది. అర్థం? ఇది 2 భాగాలు. ఏ భాగం? ఇప్పుడు నేను మెయిన్ ఇంపార్టెంట్ వస్తున్నాను. ప్రార్థన ఇప్పుడు నేర్చుకోండి, ఇది చాలా ప్రాముఖ్యం. ఇది కంపల్సరీ మీరు హృదయాలు పెట్టుకోండి, పేపర్ రాసుకోండి. పేపర్ కంటే ముఖ్యం మీ హృదయమైన పలకల మీద రాసుకోవాలి. ప్రార్థనలో ఎన్ని భాగాలు ఉన్నాయి అనేది ఇప్పుడు చెప్తున్నాను. ప్రార్థనలో ఎన్ని భాగాలు? బాగా వినండి అమ్మా, ఇంపార్టెంట్ విషయం ఇది. ప్రార్థనలో ఎన్ని భాగాలు ఉన్నాయంటే, మొట్టమొదటిగా మీరందరూ ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన ద్వారా ఒక జయ జీవితాన్ని పొందుకోవాలి. దానికి స్తోత్రం ఒక ఆర్డర్ చెప్తున్నానండి. ఫస్ట్ ప్రార్థనలో ఉండవలసింది ఏంటంటే కృతజ్ఞత ప్రార్థన. ఫస్ట్ ప్రార్థన ఏంటి? బైబిల్లో మొట్టమొదటి ప్రార్థన కృతజ్ఞత ప్రార్థనే. అదవుతుందా? బైబిల్లో మొట్టమొదటి కృతజ్ఞత ప్రార్థన ఎక్కడ ప్రారంభమైందంటే ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనము. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనము. ఏంటి వాక్యము? మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. హల్లెలూయా. అంటే ఇక్కడ ఎలా ప్రార్థన ప్రారంభమైందంటే మొట్టమొదట కృతజ్ఞత. దేవుడు ఇచ్చిన దానికి, దేవుడు చేసిన దానికి, దేవుని ద్వారా పొందుకునే ఫస్ట్ కృతజ్ఞత ప్రార్థన ఉండాలి. అర్థమవుతుందా? మన జీవితం ఏది ఉండాలి? నువ్వు ప్రార్థన చేసావంటే కిరణాల దృష్టి మీద ముందెట్టకండి. చాలా మందికి ఇదే అలవాటు, వాళ్ళకి అవసరంగా దాన్ని ముందే చేస్తారు. అలా చేయకుండా ఎప్పుడు కూడా అది మంచిది కూడా కాదు. ఫస్ట్ కృతజ్ఞత ప్రార్థన ఎలా స్టార్ట్ అవ్వాలంటే, మరి నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు కదండి, నాకు కొడుకు పుడితే అప్పుడు ప్రార్థన కృతజ్ఞత అంటావు. అదే అది అక్షరాంతరం అవుతుంది. ఏమవుతుంది? అక్షరాంతరం ప్రార్థన, అక్షరాన్ని బట్టి అది కాదు మనకు అవుతుంది. మన కృతజ్ఞత ఏంటంటే, యేసయ్యా నిన్ను కలిగిన నేను ధన్యుడును. యేసయ్యా నిన్ను కలిగిన నేను ధన్యుడును. నా ప్రార్థనలో ప్రత్యేకత అంటే నేను నేర్చుకున్నమాట, నా అనుభవంతో నేర్చుకున్నది, లేదంటే నా అర్థం చేసుకున్నది. నా శక్తి చేత కానీ, నా బలం చేత కానీ, నా తెలివి చేత కానీ, నా ధనము చేత నేను తెలుసుకోలేను. తెలుసండి మీకు? గొప్ప గొప్ప డబ్బున్న వాళ్ళు, బలం ఉన్న వాళ్ళు, జ్ఞానం ఉన్న వాళ్ళు సైతము యేసు ప్రభు ఎవరు తెలియకుండానే వారి ఆత్మ నరకంలోకి పెట్టేసుకున్నారు. అర్థమవుతుందా? మనకు అవేమీ లేవు, ఉన్నా కూడా తెలుసుకోవాలి మనం. అర్థమవుతుందా? మన శక్తి చేత, బలము చేత, ధనము చేత, తెలివి చేత దేనితో కూడా యేసుప్రభు మనం అది సాధ్యము కాదు. అర్థమవుతుందా? నీవే నన్ను ప్రేమించావు నాయన, నీవే నన్ను వెతికి వచ్చావు, నీవే నన్ను రక్షించుకున్నావు, నీవే నా ప్రాణము పెట్టావు. యేసు నిన్ను కలిగిన నేను ధన్యుడను. ఇది కృతజ్ఞత. దేని కృతజ్ఞత? నీ బిడ్డగయ్యేనే, అది నాకు భాగ్యం. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఇక్కడ ఏనుస్ గారు షేతు
కుమారుడు పుట్టినందుకు కృతజ్ఞత, అది లైన్ చెప్తుంది నీకు. కానీ మన చేత కృతజ్ఞత ఏంటి? మొదట కృతజ్ఞత జీవం కలిగిన దేవుని కలిగిన మేము ధన్యులము, యేసయ్యా నా కొరకు నువ్వు ప్రాణం ఇచ్చావు తండ్రి. ఇది మన లైన్లో మొట్టమొదటిగా చేసుకోవడం ప్రార్థన. అర్థమవుతుందా? నేను ఇప్పటికీ కొనసాగిస్తాను. ఏ ప్రార్థన మొదలు కృతజ్ఞత స్టార్ట్ చేస్తాను. మీరు ప్రార్థన చేయమన్నా కూడా ఎంతవరకు ప్రభావ ఎన్నో మేలు కుటుంబంలో చేస్తావు నాయన, అది కృతజ్ఞత. ఇప్పుడు చేస్తున్నందుకు నీకు వందనాలు. డైరెక్ట్గా ప్రార్థనలోకి వెళ్ళిపోకూడదు. ఆ షార్ట్ టైంలోనే మనం ఉపయోగించుకోవాలి. అర్థమవుతుందా? ఎంతవరకు ఎన్నో మేలు చేస్తాం అలా సమయాన్ని బట్టి. ఫస్ట్ ప్రార్థన ఏంటి అంటే మీ జీవితంలో ఇప్పుడు కృతజ్ఞత ఏం చెప్తారు మీరు? మాకు ఫ్రిడ్జ్ ఇచ్చేదండి, తప్పు కాదు, వందనాలు. నేను తప్పు అని అంటలేదు. ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి, ఏసీ కొనుక్కోవాలి, అవసరం పట్టి ఏదైనా కొనుక్కొని ఇస్తాడు దేవుడు. దానికి అది ప్రార్థన చేసుకోండి, నేను తప్పే కదా, నేను తప్పు పాపం అనట్లేదు సుమా. అదే మనకి అదే ఎజెండా కాకూడదు. అదే మనకు ఏది మనకి మొదట యేసు నిన్ను కలిగిన నేను ధన్యుడు, దేవుడికి స్తోత్రం. ఇదే మన భాగ్యము. మీరు ఎంతవరకు గుర్తించారు నాకే తెలియదు, కానీ యేసును కలిగినందుకు నేను ధన్యుడు తెలుస్తున్నాను. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు ఈ రోజున యేసు ప్రభు. మీరు అనుకుంటారు ముఖేష్ అంబానీ చూసి ఏమనుకుంటారు? అబ్బాయి ఎంత డబ్బు ఉన్నవాడు, ఈ దేశంలోనే ఎంత డబ్బు ఉన్నవాడు అని మనం అనుకోవచ్చు. నేనేమనుకుంటున్నాం, అయ్యో పాపం యేసే లేడానికి అనుకుంటాను నేను. అర్థమవుతుందా? ఆ దారి పోతున్నప్పుడు ఎక్కడ పెద్ద బంగ్లా కనిపిస్తుంది అనుకోండి. మా చిన్నప్పుడు మా అమ్మాయి నేను అలా వెళ్తున్నప్పుడు అంటే మా అమ్మాయి అనేది మోటార్ ఎదురు కూర్చున్నది, డాడీ బిల్డింగ్ భలే ఉంది డాడీ అని. బాగుంటాయి కదా బిల్డింగ్లు, చూడడానికి అందంగా ఉంటాయి కదా, రకరకాల వెడరెట్టితో కడుతుంటారు వాళ్ళు. కట్టినప్పుడు నాకు అది యేసుబాబు ఇల్లు కాదు, ఎదురుతుంది అక్కడ సిగ్నల్ ఉంటుంది కదా, ఆమెకు అర్థమైంది అది యేసుబాబు నమ్మన్న ఇల్లు కాదని. అప్పుడు నేనేమంటాను, ఏ ప్రభు చేసుకోవడం అమ్మేళ్ళు నరకాన పోతారు కదా ఇల్లు అని. ఈ అమ్మాయి మా అమ్మాయి ఏం చెప్పేది, డాడీ ఇల్లు ఎంత బాగుందో అనేది. నేననేవాడిని, ఏం బాగుంటుంది అమ్మా, ప్రభు తెలుసుకోలేదు కదా అనేవాడిని. నా బాధ ఇది. చిన్న పాప ఇప్పుడు అది ఎప్పుడో సోత్ర చదువుకున్న టైంలో చెప్తున్నాను. అర్థమవుతుంది. మరి మీకు ఎలా ఉంది? దారిలో వెళ్తుంటారు కదా, అదే వద్దులే భలే ఉన్నాయి వస్తువులే, ఇంచేపు లోకంలో ఇంతే కాదు, ఈ బంధాలే కాదు. అర్థమైందా? దేవుడు నీకు ఇచ్చినప్పుడు అస్సేయించుకో. అర్థమవుతుందా? దేవుడు కలిగి ఉన్న అస్సేయించదు, లేకపోయినా కురుకుపోవద్దు. ఇది మనకి శాశ్వతము, ఇది మనకు ఇది కొలమానమే కాదు. ఏది మనకు శాశ్వతము, ఏది మనకు స్ట్రాంగ్, ఏది మనకు తీరేటువంటి ఏసే ఈ మెట్టుంది కదా, స్తోత్రము. కాబట్టి నీ జీవితంలో కృతజ్ఞతతోటి ప్రార్థన ప్రారంభించు. బైబిల్ అలాగే ప్రారంభించింది. కాబట్టి ప్రార్థన విజయాలు చెప్తున్నాను. రెండవ ప్రార్థన ఏంటంటే వ్యక్తిగత ప్రార్థన. మొట్టమొదటి ప్రార్థన ఏంటి? ప్రార్థన. రెండవది ఏంటి? వ్యక్తిగత ప్రార్థన. పర్సనల్ ప్రార్థన కదా. ఇప్పుడు నీ అవసరాలు ఏమన్నాయో అప్పుడు చెప్పు. ఉంటాయి, ప్రతి మనిషికి కొన్ని అవసరాలు ఉంటాయి, లేకుండా ఎలా ఉంటాం మనం? బోర్డు అవసరాలు ఉంటాయి కదా, తప్పు కాదు. మన అవసరాలు అన్నీ ఉంటాయి. అది దేవుడు కూడా తెలుసు అని చెప్పి నువ్వు చెప్పదని చెప్పు. మొదట కృతజ్ఞత ప్రార్థన అయిన తర్వాత రెండోది ఏం చేయాలా? వ్యక్తిగత ప్రార్థన. ఈ వ్యక్తిగత ప్రార్థనలో బైబిల్ చాలా మంది చేశారు. ఒకటి నేను మీకు ముందు తీసుకొస్తున్నాను. అది ఆదికాండము 28వ అధ్యాయము 20-22 వచనాలు. ఆదికాండము 28వ అధ్యాయము 20-22 వచనాలు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసి ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని మొక్కుకొనెను. హల్లెలూయా. ఇక్కడ యాకోబు జీవితంలో ఉన్నట్టు ఒంటరిగా అయిపోయాడు. రేపు ఏం జరుగుతుందో తెలియదు, మరుక్షణం ఏమవుతుందో తెలియదు. అతని పరిస్థితి భయంకరంగా ఉంది. ఒక శ్రమంలో ఉన్నాడు, ఒక బాధల్లో ఉన్నాడు. అటువంటి టైంలో అది పర్సనల్ ప్రార్థన. ఏంటది? ప్రభువా, నన్ను ఈ సమస్య నుంచి నన్ను గట్టెక్కించు, నా ప్రాణానికి భద్రత కల్పించు, నువ్వు నాకు తోడుగా ఉండాలని. అదొక పర్సనల్ ప్రార్థన. దేవునితో గొడవబడి చేసుకున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు, దేవుడు కోరుకున్నాడు. దేవుని స్తోత్రం అవుతుందా? ఇది పర్సనల్ ప్రార్థన. చేసుకోండి. మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. అది ఉద్యోగమా, వ్యాపారమా, అది కుటుంబంలో సమస్యలా, ఏదైనా బోర్డు ఉండొచ్చు. అవన్నీ కూడా చేసుకోండి.
దేవుడు అంగీకరిస్తాడు. అది చేసుకోవాలి కూడా. నీవు అడగకపోతే ఇంకెవరు అడుగుతారు? కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకోండి. సెకండ్ ఏంటి? దాంట్లో మీకు ఎన్నో అవసరం ఉంటాయి, పెట్టండి, ఏ తప్పు కాదు. నేను చెప్తాను, మాట చెప్తానండి. సూది పోయినా ప్రార్థన చేసుకో. సూది ఉంది, కనిపించట్లేదు. సూది ఎంతండి? పావలా ఉంటుందా? నాకు తెలియదు. రూపాయి, ఇప్పుడు రూపాయి అయిపోయింది. పినిస్ ఎంత పని? లీస్ట్ అంటే అది కనబడలేదు. ఏం చేయాలా? ఆ టైం కదా అవసరం కదా. ఏం చేయాలా? ప్రార్థన చేసుకో. ప్రభా, అది ఎక్కడో సూర్యుడు కనబడదు, పిలిపించు ప్రభా. నాకు టైం కనబడుతుంది, ప్రార్థన చేసుకో, తప్పేమీ కాదు. సూది దొరికింది అనుకో, నీ ఇంట్లో సాక్ష్యం చెప్పు, చర్చిలో కాదు. టైం ఉంటే చెప్పదు, తప్పేమీ కాదు. అర్థమైతే? టైం ఉంటే చెప్పొచ్చు, కానీ ఏం చేయాలా? అమ్మాయి మన సూది కనబడలేదు, నాకు అస్సలు ఇదికేసి బొరవ తట్టేసింది. అప్పుడు ఆ సూది దొరికింది. అప్పుడు ఎలా ఉంటుంది నీకు? ఆ కూతురు స్కూల్ నుంచి రాగానే గొప్ప సాక్ష్యం చెప్పేవాళ్ళే, అమ్మ సూది అంట కనబడలేదంట అనుకుంటుంది. నేను దాని గురించి చెప్పట్లా. ఇప్పుడు సూది కనబడలేదు, రేపు ఇంటి కాగితం కనబడవు. అనుకో. చిన్న చిన్న విషయం కానీ అనుకోవాలి మనం. అదవుతుందా? చిన్న చిన్న అనుకోవద్దు, చిన్న చిన్న ఆట అనుకో. రేపు పొద్దున ఏదైనా విలువైంది కనబడకపోవచ్చు. అప్పుడు కూడా నువ్వు ప్రార్థన సంగతి మర్చిపోతావు. ప్రార్థనలో ఎదగాలంటే చిన్న 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 వాటి అనుకోవాలి. నువ్వు దాన్ని సాక్ష్యం ఇచ్చుకోవాలి. అది నీకు సంతోషం, ఎదురు సంతోషం కాకపోవచ్చు, ఆ సాక్ష్యం గొప్పది కాకపోవచ్చు. అది నీకు ఆనందం, ప్రభుకు ఆనందం, స్తోత్రం. అనుకో. చిన్న విషయం అనుకోవాలి. అదవుతుందా? ప్రతి దాంట్లో చిన్న విషయం అనుకో. నీకు ఏది అవసరమైందో, ఏది కోరుకో, అది అడుగు, దేవుడు ఇస్తాడు. అది సంతోషం తెలుసు మీకు. చాలా మనకు కనబడవు, అది ప్రార్థన చేయ కనబడుతుంటాయి. అలాంటి అనుభవాలు బోల్డ్ ఉన్నాయి మా జీవితంలో, బోల్డ్ జీవితంలో. అడుగు. ఇది అనుకోవడం మర్చిపోతే మొత్తం మర్చిపోతావు నువ్వు. అర్థమవుతుందా? ఆయన అడిగితే ఏమని అడుగుతావమ్మా? తల్లి అంటే అది ఇసిపించేస్తుంది. ఏంట్రా అంతమంది ఇసిపించేస్తున్నావు అంటే అంత నన్ను ఇసిపించుకో అంటారు లేదా? చదివా అంట పురబలండమ్మా, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అడగండి. ప్రతి చిన్న విషయం మీద ఆనుకోవడం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రము. రెండవ అంశం ఏంటి? వ్యక్తిగత ప్రార్థన. మూడవ అంశం ఏంటంటే సంఘ ప్రార్థన. మూడోదేంటి? సంఘ ప్రార్థన. సంఘం ప్రార్థన శక్తి కలిగిన ప్రార్థన. నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, అయినా కొన్ని సమస్యల పరిష్కారం దొరకలేదు. అయితే నీ విషయాన్ని సంఘంలో అందరికీ చెప్పకూడదు. ఎవరైతే ఒక సంఘంలో ఒక ప్రార్థన సహవాసం ఉంటుందో, ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వారితో నువ్వు పంచుకోవాలి. అక్క ఈ విషయము, అన్నయ్య ఈ విషయము, పాస్టర్ గారు ఈ విషయము, నా కోసం ప్రార్థన చేయండి. నువ్వు ప్రార్థన చేసి నేర్చుకోవాలి, ప్రార్థన చేయించుకోవడం కూడా నేర్చుకోవాలి. అది సంఘం యొక్క ప్రార్థన. సంఘ ప్రార్థన ఎంత శక్తి కలిగిందో ఒకసారి మనం చూద్దాము. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనము. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనము. సంఘ ప్రార్థన. పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవుడికి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. విషయం ఏంటంటే పేతురు ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నారు. ఆయన సువార్త ప్రకటిస్తున్నందుకు కారణం చేత ఆయన జైల్లో వేశారు. ఆ టైంలో అతను జైల్లో ఉన్నాడు. ఆల్రెడీ అతను శిక్ష పాస్ అయిపోయింది. ఏంటది? మరణ శిక్ష. ఆల్రెడీ ఒక ఆయన చంపేశారు ముందుగా, ఇదే సువార్త చేసినందుకు. నెక్స్ట్ లైన్ ఈయన ఉన్నాడు, నెక్స్ట్ డే ఈయన కూడా మరణానికి వెళ్ళిపోతాడు. అలాంటి టైంలో ఇంక మనం ఏం చేయలేము అనుకోలేదు. పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇది మన వల్ల కాదు, మనం ఏం చేయలేము అన్నట్టుగానే ఉన్నాయి. రాజాజ్ఞలోనే వాళ్ళు ఉన్నారు. రాజాజ్ఞలోనే అతను బంధించబడ్డాడు. ఆల్రెడీ ఒక పర్సన్కి ఏమైంది? మరణ శిక్ష వేసేసి సెకండ్ లైన్లో ఉన్నాడు. ఇది మనం ఏం చేయలేం కదా. రాజు వ్యతిరేకంగా ఉన్నాడు, క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్నాడు. అలాంటి మనం ఏం చేయలేం అనుకున్నారా సంఘము? అనుకోడు. దేవుడు ఏమైనా దేవుడికి సాధ్యమైనది ఏది లేదు కదా. దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. కాబట్టి ఆ నమ్మకం పెట్టుకున్నారు. విశ్వాసం సంఘం అంతా ఏం చేసింది? ప్రార్థన అత్యాశక్తితోటి ప్రార్థన చేసింది. కార్యం ఏం చేశాడు దేవుడు? అసాధ్యమైన కార్యము జరిగించాడు. అంటే ఆటోమేటిక్గా జైలు ఓపెన్ అయిపోయింది, డోర్లు ఓపెన్ అయిపోయినాయి. పేతురు దేవలోకి లేపాడు, బయటకు తీసుకొచ్చాడు, రిలీజ్ చేశాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. కాబట్టి మొదట ఏంటంటే నీవు కృతజ్ఞత ప్రార్థన. రెండో ప్రార్థన ఏంటి? మూడోది సంఘంలో చెప్పుకో. దేవుడు నీ సహాయం చేస్తాడు. కాబట్టి సంఘం అంతా కలిసి ప్రార్థన చేయాలి. అప్పుడు కార్యం జరిగింది, గొప్ప కార్యము జరిగింది. నాలుగో పాయింట్ ఏంటంటే
కుటుంబ ప్రార్థన. 4వ పాయింట్ ఏంటి? కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థనకు ఒక ఎగ్జాంపుల్ మీరు చెప్పండి ఏదైనా బైబిల్లో. కొన్నేది అంటున్నారు. నోవా కుటుంబ ప్రార్థన. యోబు, ఒక కొన్నేలి, యోబు, ఇంకెవరన్నారు? నోవా, జయలలిత. అది సర్వేంటి కదా కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థన అంటే కుటుంబంలో అవసరాలు. ఓకే, మీరు కుటుంబ ప్రార్థన అంటే కుటుంబ అవసరాలు కదా, కుటుంబంలో ఫ్యామిలీ అవసరాలు. రైట్, నేను చెప్తున్నాను. ఓకే, మీరు చెప్పింది రాంగ్ అని అన్నాను. దేవుడు నాకు చూపించింది అయితే నేను వెళ్తాను, స్టడీ చేసుకున్నది వెళ్తాను. ఆది కాండము 10 నీ దగ్గర ఆది కాండము 25వ అధ్యాయము 27వ వచనం. ఇస్సాకు భార్య గొర్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. జీవిస్తారు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఈ కుటుంబ సమస్య ఏంటి? తన భార్య గర్భం ధరించట్లేదు, పిల్లలు లేరు. ఇప్పుడు తన భార్య విషయమై ఎవరు ప్రార్థన చేశాడు? భర్త. అది ఫ్యామిలీ అవసరాలు. నీ భర్త కోసం భార్య చేయాలి, భార్య కోసం భర్త చేయాలి, తల్లిదండ్రుల కోసం బిడ్డలు చేయాలి, బిడ్డల కోసం తల్లిదండ్రులు చేసుకోవాలి. దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో సమస్య ఏంటి? బిడ్డలు లేరు. బిడ్డలు లేని పరిస్థితుల్లో ఇస్సాకు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఏమని? ప్రభువా, మమ్మల్ని కరుణించండి, నా తండ్రి నేరుగా దీవించావు, మమ్మల్ని కూడా కరుణి. మొత్తం అదే ప్రార్థన చేశాడు. ఎవరు నిమిత్తం చేశాడు? తన భార్య కోసం చేశాడు. ఈరోజున నేను ఒక ప్రశ్న వేస్తాను, నేను చెయ్యెత్తమంటలేదు. ఎంతమంది పురుషులు తమ భార్య కోసం ప్రార్థన చేస్తున్నారు? చేయెత్తకండి. మళ్ళీ ఎక్కువ తక్కువ వస్తే లేదు, మరి మీ ఎత్తా పోతే మరి మా ఆవిడ వస్తుందని బాబు అంతా అనుకో సంస్థ. ఒకటి మాత్రం చెప్తాను, ప్రతి భార్య కూడా తన భర్త కోసం ప్రార్థన. ఏంటి మీరు అనుభక్షంగా మాట్లాడుతున్నారంటే చేస్తాను. ఓకే ఓకే, ఒప్పుకున్నారు, ఇద్దరు చేస్తున్నాం. మంచిది, ఇది మంచిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓకే, మంచిది. మరి ఎవరెవరు చేస్తున్నారో నేను చెప్పలేని దేవుడు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రార్థన చేయాలి. ప్రార్థన మా ఆవిడ చేస్తుందండి అనుకోవద్దు. ఓ పురుషుడు నీకు బాధ్యత ఉంది. కుటుంబానికి హెడ్ నువ్వు. అసలు భార్య కంటే ఎక్కువ ప్రార్థన ఎవరు చేయాలి? భర్త చేయాలి. ఈరోజు నా స్థానంలో చాలా మంది అనట్లేదు. అర్థమవుతుందా? కాబట్టి నువ్వు కుటుంబానికి హెడ్, నిన్ను లెక్క అడుగుతాడు, అక్కడ ప్రార్థన చేయాలి నువ్వు. కాబట్టి ఇస్సాకు ప్రార్థన చేశాడు, భార్య గర్భము దేవుడు తెరిచాడు, చక్కగా కుమారుని అన్న. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రతి పురుషుడు కూడా ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? మా ఎందుకు ప్రార్థన చేసావు నువ్వు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడి గర్భాన్ని తెరిచాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి కుటుంబ ప్రార్థన, ప్రార్థనలో మీరు ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. అర్థమవుతుందా? కుటుంబంలో విమర్శించుకోవడం కాదు, కానీ ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. రైట్. 5వ అంశము పశ్చాత్తాప ప్రార్థన. ప్రార్థన ఏంటి? మళ్ళీ ఎందుకు పశ్చాత్తాపడాలి? వాళ్ళకి ఇల్లు ఇచ్చో ప్రభు నాకు ఇల్లు ఇవ్వలేదు, వాళ్ళు స్కూటర్ ఇచ్చే ప్రభు నాకు స్కూటర్ ఇవ్వలేదు. ఇదే పశ్చాత్తాపం అంటే ఏంటి? పశ్చాత్తాపం అంటే పశ్చాత్తాపం అంటే తెలుసా మీకు? రైట్. పశ్చాత్తాప ప్రార్థన బైబిల్లో ఇది కూడా అడుగుదాము. ఎంతమంది చేశారు? సుమారు వేరు. దావీదు అన్నారు అప్పుడు. నేను చెప్పాను తప్పిపోయిన కుమారుడు. ఓకే, నేనే ప్రజలు. ఓకే, రైట్. ఓకే, మంచిది, నేను కాదంటలేదు. చాలా మంది ప్రార్థన చేస్తున్నారు. పశ్చాత్తాప ప్రార్థనలో టాపర్ ఎవరంటే దావీదు. అంత ఘోరమైన పాపం చేశాడు కాబట్టి.
మన పాపం యొక్క తీవ్రత అలాంటిది. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పశ్చాత్తాప ప్రార్థనకు మనకు నమూనా ఎక్కడ దొరుకుతుందంటే 51వ కీర్తన. కీర్తన గ్రంథం 51వ అధ్యాయంలో దావీదు చేసిన ప్రార్థన నాకు చాలా ఇష్టం అండి. అది ఈరోజు చాలా మంది లేదని నేను ఖండించి నొక్కి మరి చెప్తున్నాను. ఇది అధ్యాయం తీయండి, అండర్లైన్ చేసుకోండి. వచ్చే వారు కుదిరితే నేను స్టాంప్ అవుట్ చేయిస్తాను, వీళ్ళకి గుద్దేస్తాను ముద్ర అన్నమాట, చేతి మీద వేస్తాను. తీయండి సార్ 51వ కీర్తన. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయండి. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదువు. చాలు చాలు. ఇక్కడ నేను చెప్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ముద్ర స్టాంపింగ్ చేస్తా అన్నా కదా, స్టాంపింగ్ ఏం చేస్తుంది? నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. పెద్ద జబ్బు ఇక్కడ ఉంది ఇప్పుడు. ఈ వైరస్ ఇదే పెద్ద వైరస్. ఇది మీకు అర్థమవుతుందా? పెద్ద వైరస్ ఇది, కరోనా కంటే భయంకర వైరస్ ఇది. ఏం వైరస్ చేస్తా? వాళ్ళ తప్పు వాళ్ళు తెలియట్లేదు. పెద్ద జబ్బు ఇదే, వాళ్ళ తప్పు వాళ్ళకి తెలియట్లేదు. ఎంత మొత్తుకో ఎవరికో చెప్తున్నట్టే, ఎవరికో మనకు కాదు. అది తప్పు తెలిస్తే పశ్చాత్తాప ప్రార్థన వస్తుంది. తప్పు తెలిస్తే కదా. ఈరోజు దేవుడు వాక్యం గద్దించింది, నువ్వు ఇంటికి ప్రార్థన చెయ్యు. ఎందుకు చేయవు? నీ తప్పు నీకు తెలిస్తేనే కదా. దొరికితే దొంగలం, దొరకపోతే అందరూ వాక్యాన్ని దొరుకుతున్నా కదా. దేవుడు దొరుకుతుంది, అది గ్రహింపు లేదు. దేవుడు మాట్లాడితే గుండె పగిలిపోవాలి. దావీదు ఒక తొందరపాటు, ఒక గుడ్డితనము చేసే తప్పు, చాలా ఘోరమైన తప్పు, మామూలు తప్పు కదా. అది భక్తిపరుడే, ప్రార్థనాపరుడే. తప్పు చేయడం తప్పు అని అనలేదు దేవుడు, అనలేదు. తప్పు తప్పే, పాపం పాపే. దాని గొప్పగా దేవుడు గమనించగానే ఆ తప్పును గుర్తించాడు. ఎవరు? దేవుడు. క్షమించాడు, దాన్ని గుర్తించాడు. ఎందుకంటే దేవుడు ఆ తప్పును బయలుపరిచాడు. వరుసగా చేసుకుంటూ పోతున్నాడు. చాలా ఘోరమైన పాపం అది. పరాశ్రీ పట్ల ఆ ప్రవర్తన, ఆ తర్వాత అతను భర్తను చంపేయడం చిన్న విషయం కదా. అది చాలా తప్పు చేసుకుంటూ పోతుంటే దేవుడు ఒక దిన వాక్యంతో మాట్లాడాడు. వాక్యమే నా తన ప్రవర్తన దావీదు ఇదిగో అన్నాడు. ఎగ్జాంపుల్ చెప్పాడు, తను కూడా చెప్పలేదు. ఎగ్జాంపుల్ చెప్పగానే దావీదుకి ఏదో చిన్న షేకింగ్ వచ్చింది. ఎవరా వ్యక్తి అన్నాడు. నువ్వే అన్నాడు. అంతే, నువ్వే అంటే అప్పుడు దావీదు నేను కాదు అన్నాడు. నేను కాదు నువ్వే అన్నాడు. దావీదు ఏమన్నా నాతను ప్రవక్త చూసి నువ్వే, అసలు నువ్వు ప్రవక్త వల్ల అయ్యావు, నువ్వు తప్పులు చేయలేదా, నువ్వు పుట్టుకుతో ఉంచి నువ్వు తప్పులు చేయడం వచ్చేసావా? ఇలా ఏమంటారు? ఇప్పుడు ఏమంటారమ్మా? ఇప్పుడు తరం ఏంటి? ఇప్పుడు ఇది తప్పు చేస్తున్నావు చెప్తే ఏంటి రివర్స్ కౌంటర్ ఏంటి? నువ్వు తప్పులు చేయలేదా, నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు తప్పులు చేయలేదా, నువ్వు తాగలేదా, నువ్వు తిరగలేదా, నువ్వు అలా చేయలేదా, ఇలా చేయలేదా, రివర్స్ కౌంటర్లో. అయితే మా జీవితం నాశనం అయిపోయింది, ఎవరు దేవుడు బతికించాడు, దేవుడు కృప మాకు ఉంది. మరి మీ పరిస్థితి ఏంటి? మేము అదే దారిలో వెళ్తాము, దేవుడు మాకు కృప చూపించాడు, అయ్యింది, మీకు ఇస్తాడు గ్యారంటీ ఏది? నా మాట మీకు అర్థమవుతుంది. నాతాను ప్రవక్త ఒక వాక్యం చెప్పగానే, దేవుని వాక్యం ఆయన సొంత మాట కాదు, దేవుని వాక్యము ప్రకటించగానే దావీదు సరెండర్ అయిపోయాడు. అంతే, షాక్ అయిపోయాడు. ఎస్, నేను పాపం చేశాను, ఈ పాపం రైట్, అది కావాలి. ఈ రోజున పాపం చేసిన లెక్కెత్తి భూమి అందరూ పాపలే, చిన్న పెద్ద తప్పేమి, అందరూ కూడా ఏదో పాపం ఉన్నవాళ్ళే. కానీ ఎవరు ఒప్పుకుంటారో వారి దేవుడికి ప్రీతి తెలుస్తుంది. దావీదు ఒప్పుకున్నాడు, క్లియర్గా ఒప్పుకున్నాడు. ఎలా ఒప్పుకున్నాడు? ఏమన్నాడు? దేవా, ఫస్ట్ ఏమన్నాడు? దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున. ఏంటి అడుగుతున్నాడు అక్కడ? నీ వాత్సల్య. ఒక కొడుకును తండ్రి క్షమించడు కదా. వాత్సల్య బాహుళ్యం ఏంటి? ఈ లోకంలో అంటే బయట అందరూ దేశిస్తారండి,
కానీ ఏ తల్లి తండ్రి కూడా తన బిడ్డల విషయంలో ఎంత తప్పు చేసినా సరే వారు క్షమించి మళ్ళా దగ్గర ఏం చేసి చేర్చుకుంటారు. ఎంత ఘోర పాపం చేసినప్పటికి కూడా ఆ కన్న తల్లి ఆ కన్న తండ్రి కూడా మళ్ళీ వారి దగ్గర పెట్టుకుంటారు. ఎందుకంటే అది వాత్సల్య బంధము, అది వాత్సల్య బంధం. అది ఆ బంధం చొప్పున ఏం చేస్తారు మళ్ళీ వారిని దగ్గరికి లోకం అంట. అలాంటి వాడిని ఎందుకు పెట్టినామా, అలాంటిది ఎందుకు పెట్టినా అంత లోకం అంతా. కానీ ఆ తల్లి తండ్రి మాత్రమే దగ్గరికి చేర్చుకుని ఈ రోజు కాదు రేపన్న నా బిడ్డలు మాట్లాడాలని ఎదురు చూస్తా, తెలుస్తుంది. అవునా? కాబట్టి అలాంటి వాత్సల్యం ఉంది కదా, ఆ వాత్సల్య ప్రేమతో నన్ను ప్రకటించాడు. ఎవరు దానికి ఎంత లింకెట్టాడు దేవుడికి. ఏమంటాడు, నువ్వు నాకు తండ్రివి, నేను నీకు పెట్టినే. ఒక తండ్రి పెట్టిన మీద ఆ బాహుని చెప్పి నన్ను వాత్సల్య బాహుని చెప్పిన నా అతిక్రమలను తుడిచివేయము, నా దోషం పోనట్లు నన్ను బాగుగా కడుగు. బాగా కడగాలి ప్రభు, బాగా కడగాలి. ఎందుకంటే మొత్తం చెడిపోయింది. నేను మామూలుగా చెడిపోలేదు. ఒకసారి నా క్యారెక్టర్ని ఊహించుకుంటే ఎంత చెడిపోయింది. నాకే అసహ్యం వేస్తుంది, నాకే అసహ్యం వేస్తుంది. నేనా ఈ పని చేస్తాను, నేనా ఈ నీచమైన స్థితిలో, నాదా ఈ బ్రతుకు అని నా మట్టి నాకే అసహ్యం వేస్తుంది ప్రభు. నాకు చెత్తాను అంటలేదు. చాలా మందికి ఇది ఒక చిత్రం ఏంటంటే ఒప్పుకోరుగా చెత్తాను మాత్రం చచ్చిపోతాను, నేను బతకను. అదే దేవుడు కోరుకుంటున్నది, అదే దేవుడు ఆశిస్తున్నది. అది కాదు దేవుడు కోరుకుంటాడు. ఏమంటాడు, నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవడం నన్ను పవిత్రపరచుము. పోవాలి ప్రభు, అంతా పోవాలి. నేను పవిత్రమైన జీవితం నాకు కావాలి. ఈ మాట రెండు మాటలో ఏంటిది, నా పాపం పోవాలి, నేను పవిత్రము కావాలి. ఉందా ఆశ నీకు? నీ పాపం నీలో పోవాలని, మళ్ళా నా జీవితం పవిత్రంగా మా ఆశ నీకు ఉంటాయి. దేవుడు నీకు ఇష్టం, దేవుడితో. అందుకోసమే నా ప్రభు ఆ కలవరిలో ప్రాణాన్ని పెట్టాడు. అర్థమవుతుందా? నీ పాపం పోవాలి, నువ్వు పవిత్రుడిగా మారాలి. అది ఆయన కోరుకుంటున్నాడు. అది కోరుకోవు. నువ్వు కోరుకుంటేనే కదా దేవుడు నీకు ఇవ్వలేడు. ఉందా కోరిక? లేదు. ఇంకా ఈ పాపలను బోర్లో దొరుకుతా నేను, నాకు భలే హాయిగా ఉంది. పని అనుకుంటుందట. ఏమనుకుంటుంది? భలే హాయిగా ఉంటుందట. మనకేమనిపిస్తుంది? చిచ్చి 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 ఆ రొచ్చులో, ఆ పెంట్లో, ఆ మురుగు గుంట్లో పదలంటే భలే ఆడుకుంటుంది. భలే ఆడుతుంది. తోక ఊపుకుంటుంది. మనకేమనిపిస్తుంది? నీకు అనిపించట్లేదు. మరి ఏం చేస్తాం? మరి చాలా మంది ఉందండి, ఫుల్గా తాగేస్తారు. ఎక్కడ పడతారు? ఆ పేడ కుప్పలోనే, అక్కడే పడిపోయి సరే. నేను ఒక తాగబడిపోయాడు. నేను పైన చూశాను, పడిపోయాను. నాకు బాధ వస్తుంది కదా, పడిపోయి చేస్తాను. గబ్బగా పోయింది. నేను వాటర్ బాటిల్ పట్టుకెళ్ళి నా మొక్క మీద నీళ్ళు ఎత్తి కొంచెం ఇళ్ళ వేసాడు. నా బాధ మంచి ఎండ కసేస్తుంది. పెద్ద వయసు 60 ఏళ్ళు ఉంటాయి. తాగేసి పడిపోయాడు. ఎండకి ఏమో తిక్కెక్కిపోయి చచ్చిపోతారు కదా. అయ్యో పాపం గబగబా వెళ్ళి నీళ్ళు పోసి ఆయన పైకి ఎక్కలాలి. నన్ను బూత్ తిట్టాడు. మామూలు బూత్ తిట్టలేదు. తిట్టించుకోవాలి తప్పదు. ఒక తిట్టాడు మన మాధురి అని, యాపిల్ పండు అని మాధురి కోల్పోతా చెడ్డపోతున్నారని ఒక తిట్టినా చేస్తే మన మంచిది మనం చేసుకుంటూ పోలేంతే. ఇలా తిట్టే రేపు మళ్ళీ ఇంకొకటి భయపడి పని ఆపకూడదు. మనం తిడతారని మనకు తెలుసు. మన మాధురి అని ఎప్పుడు కోల్పోకూడదు. ఆ లేచాడు, నెల కూర్చున్నాడు, కొంచెంసేపటికి వెళ్ళిపోయాడు. అలా ఉండిపోతే ప్రాణం పోతుంది. ఆ బాధతో మనం వెళ్ళాం. దేవుని స్తోత్రం. కాబట్టి కొంతమంది జీవితాలు అలాగే ఉండిపోతారు. అక్కడే ఉండిపోతారు. అలా ఉంటారు, ఎంతకాలం ఉంటారు. ఉండు తప్పిపోయి కూడా ఒకసారి బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది? ఆ బంధువులు తోటికి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చింది గుర్తి. చిచ్చి, ఇలాంటి బతుకన్నది, ఇలాంటి పాపిటి జీవితం నాది, చిచ్చి కిడదకుండా అనుకున్నాడు. ప్రభు నా బతుకును మార్చమని కోరుకున్నాడు. నీ తండ్రి ఇంట్లో ఒక కూలివాడు ఉన్నాను నేను అనుకున్నాడు. దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ దావీదు అడుగుతూ ఏమంటాడు, నా పాపం పోనున్న బాగా నా అతిక్రమం నాకు తెలిసేవాడు. నాకు అర్థమైంది ప్రభు, నేను ఏ తప్పు చేస్తాను కాదు. ఇదే మినిట్ ఇప్పుడే ఈ లైన్ ఒక్కడ సరే ఏమక్కలేదు. ఈ ఒక్క లైన్ కుదిరితే ఈరోజు బుడగ వేద్దామంటే బుడగ కింద అంటున్నాం, వ్యాపారం చేసి బుడగ కింద రాద్దాం. నా అతిక్రమం నాకు తెలిసేయండి. ఇదే నీకు తెలుసుకో. నీ జీవితంలో ఫస్ట్ తెలుసుకోవాలి. వాక్యం అని అర్థం చూసుకోవాలి. అర్థం ముందు తెగ తిరిగేసి ఎగదూగుతావు కదా. అర్థం ముందు కాదు, వాక్యం అర్థం ముందు తిరిగితే నీ జీవితం నీకు అర్థం అవుతుంది. నేను ముగించేంత చివరి మాటలు ఇవి. నీకే కేవలం నేను పాపము చేసిన. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, చివరి పాయింట్. అనుకుంటే ఈ లోకంలో నువ్వు దేని వైపు చూసిన సరే నీ ఇది కరెక్ట్ అనిపించచ్చు. నీ ఫ్రెండ్స్ వైపు చూడు, ఫ్రెండ్స్ ఏమంటారు ఇది కామన్ రా. ఇప్పుడు సిగరెట్ కాకుండా ఏమన్నా చెప్పండి, ఇది కామను. తాగడం ఏంటి? అది కామన్. అది
తాగడం అనేది కామన్ అండి. ఇది జనరల్లో ఏం తాగా మనం బీర్ తాగాం అంతే కదా. ఏమైంది? చలవా అంతే కదా. బీర్ తాగి చచ్చిపోతాను కదా అందరూ. బీర్ తాగలేకపోతాం అందరూ చచ్చిపోతున్నావు. నువ్వు తెలివిడు కాబట్టి బీర్ తాగిన ప్రాణాన్ని కాపాడేసుకున్నావు. నీ గుండెగా చలవ చేసుకున్నావు. నువ్వు కూల్గా ఉంటున్నావు ఇప్పుడు కదా, అందుకే కూల్గా ఉంటున్నావు నువ్వు. బీర్ తాగడం అందరూ ఏమైపోతారు? వీటికి చచ్చిపోతున్నారు పాపం. నువ్వు తెలివైనడు, మహా మేధావి. బీర్లు ఏమంటే చెప్పమంటారా? బార్లీ ఉంటారు. ఎస్, మీరు కొట్టుకుంటారు గూగుల్ అక్కడ కొట్టుకో. బీర్లు ఏముంటుంది? బీర్లు సర్వా కదా, అది మనం అలా తాగుతామా? బార్లు అమ్మాం కదా, చక్కగా బార్లీ కింద కొనుక్కుని తాగేస్తే సర్వ అందరూ తాగిపోతామా? దాంట్లో ఏమవుతాడు? ఆల్కహాల్ కలుపుతాడు. ఆల్కహాల్ కలిపితే ఏమవుతుంది? కిక్ వస్తుంది కదా. మన కిక్లో మాంసం సరిపోదు, ఏది స్ట్రాంగ్ దాన్ని తాగాలి. మళ్ళీ దానికి మళ్ళీ పేర్లు 5,000 10,000 స్ట్రాంగ్ కావాలి. కొన్నాళ్ళకి బీర్ ఏమవుతుంది? స్ట్రాంగ్ సరిపోదు కదా, బ్రాందీ తర్వాత సరిపోదు కదా కావాలండి. ఇప్పుడే డ్రగ్స్. లోకల్ ఫ్యాషన్ ఉండొచ్చు, లోకల్ గొప్పగా ఉండొచ్చు, లోకల్ నీకు ఇది మంచి అనిపించవచ్చు. దేవుని వాక్య దగ్గరకు వస్తే అది తప్పు. దేవుని స్తోత్రము. వాక్యం చేస్తే నీకు కేవలం నీకే నీ విధంగా పాపము. లోకం ఇది కావాలనొచ్చు, లోకం ఇది ఓకే అనొచ్చు, లోకం సర్దుకోవచ్చు, కానీ దేవుని దృష్టికి అది పాపం అంతే. అప్పుడు గుర్తించగలిగితే ఇది గొప్ప అర్థం అవుతుంది. నీ దృష్టి నేను చేసి ఉన్నాను. దేవుని స్తోత్రము. ఓకే, నేను ముందుకు వెళ్ళిపోతాను. అయిపోయింది అనమాట. 5వ ఇది పశ్చాత్తాప ఉందా పాపం. ఆ ప్రార్థన ఎప్పుడు నీ జీవితంలో కలిగిందా? 6వ విషయం విజ్ఞాపన ప్రార్థన. విజ్ఞాపన ప్రార్థన. ఇక్కడ కూడా మనం 2 ఉన్నాయి, సమయం సరిపోదు, టైం అయిపోయింది. 6వ విషయం విజ్ఞాపన ప్రార్థన. 7 ఆశీర్వాద ప్రార్థన. కాబట్టి ఇవన్నీ వచ్చే వరకు చెప్పుకున్నారు. టైం అయిపోయింది. 6వ విజ్ఞాపన ప్రార్థన, 7 ఆశీర్వాద ప్రార్థన. సమయం అయిపోయింది కాబట్టి వచ్చేవారి మాట చెప్పుకున్నాం. దేవుడి మాటలు దీవించడు కాక ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేస్తాం.